మరి 2007 రూపాయల మీద యూ ట్యాక్స్ నువ్వు క్వింటాల్కి 2007 రూపాయలు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మీరు దాని మీద 2223 కాడికి అంటే దాదాపు 216 రూపాయలు ఎక్స్ట్రాగా 116 కాదు 216 రూపాయలు ఎక్స్ట్రాగా ప్రతి క్వింటాల్కి రైస్ మిల్లర్లను ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా? మరి అన్ని వసూలు చేయడానికి పెద్ద మనుషుల్ని వాళ్ళ పేరు చెప్పమంటే కూడా చెప్తా. రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు పాపం భయపడో మీ కాడ కూర్చుంటారు. బికాజ్ వాళ్ళు కూడా స్టాకులు పెట్టుకొని అమ్ముకొని ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు భయపడతారు, కమిషనర్కి భయపడతారు. స్టాకులు కొన్ని 100 కోట్ల రూపాయల స్టాకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎట్లొచ్చినాయి? వాళ్ళ మిల్లింగ్ కెపాసిటీ ఎంత? మిల్లింగ్ కెపాసిటీ మించినటువంటి స్టాకును వాళ్ళ దగ్గర పెడితే రైస్ మిల్లర్ ఎట్లా భరిస్తారు? వాళ్ళకి స్టాక్ యార్డ్స్ ఎక్కడ ఉంటాయి? మురిగిపోతే ఎవరు బాధ్యులు? థెఫ్ట్ అయితే ఎవరు బాధ్యులు? మరి వాళ్ళు ఏం చేయమంటావు? వాళ్ళందరినీ కూడా మీరు రైస్ మిల్లర్ని మీ దగ్గర గోడౌన్ లేకనో లేకుంటే ఇమీడియట్గా దాన్ని మీరు అమ్ముకోలేకనో వాళ్ళ మీద పెట్టి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మాకు బియ్యం అవసరం లేదు, డబ్బులు కావాలా? మరి రైస్ మిల్లర్లు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామంటే రైస్ మిల్లర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా మీరు టెండర్లలో రకరకాల కండిషన్లు పెట్టి వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా చేసిండు. బియ్యం ఇస్తామంటే బియ్యం వద్దంటారు. బియ్యం వద్దని చెప్పి బియ్యం బదులు మాకు డబ్బులు కావాలంటారు. డబ్బులు మళ్ళీ మీరే 2007 రూపాయలు డిసైడ్ చేస్తారు. మళ్ళీ వాటిని మీరే 2223 రూపాయలు మీరే డిసైడ్ చేస్తారు. ఈ రకంగా వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టి మీరు జల సౌదాలో చేసినటువంటి వాళ్లకు మీకు 6 నెలల అవకాశం ఇస్తాం, కావాలంటే బాండ్లు రాసిస్తాం, స్టాంప్ పేపర్ల మీద రాసిస్తాం, లేకుంటే కేసులు పెడతాం. మీరు చేసినటువంటి వసూళ్లు అరాచకం బయట పెట్టమంటారా? అధికారులు లీగల్ చర్యలు తీసుకోమనండి. ఏం లీగల్ చర్యలు, ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి. దీంట్లో ఏమైనా తప్పిదం ఉంటే చెప్పండి. బ్యూరోక్రాట్ టర్న్ పొలిటీషియన్. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అధికారులు చెప్తే అధికారులతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తే ఇది ఎక్కడ కూడా గతంలో నేను చూడలే. నీవు దమ్ము ధైర్యం ఉంటే రా, ముందుకు రా, మాట్లాడదాం. నువ్వు ఎందుకనంటే నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వే కదా. ఈ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. నీ మీద జరిగినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అరాచకాలు ఏందో ప్రజానీకానికి తెలియజేస్తున్న సందర్భంలో ఒకవేళ తప్పైతే నువ్వు రా, నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా పోలీసుల కేసులకు భయపడతానా? నేను లీగల్ యాక్షన్లకు భయపడతానా? నేను మాట్లాడేదంటే తప్పిదం ఏమైనా ఉన్నదా? నేను మిమ్మల్ని గౌరవిస్తాను, అధికారులను గౌరవిస్తాను, వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు తప్పు చేసినా, అరాచకం చేసినా, అవినీతి చేసినా, విచ్చలవిడిగా లూటీ చేసినా మేము చూస్తూ ఊరుకోవడానికి లేము. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ప్రజా గొంతుకై ఒక అపోజిషన్ నాయకుడిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్న సమయంలో ఇలాంటి ఎన్నో అవాంతరాలు వచ్చినా దేనికి భయపడే మనస్తత్వం నాది కాదు. నేనే కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని, కాలేజీలను కూడా వదులుకొని నేను రాజకీయాల మీద ఉన్నటువంటి మక్కువతోటి ప్రజాసేవ చేయాలన్న మక్కువతోటి వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఇంత ఓపెన్గా ఇంత డాక్యుమెంటేషన్తో నేను ముందుకు వచ్చి చెప్తా ఉంటే, మీరు చేసినటువంటి అరాచకాలు, అవినీతి చెప్తా ఉంటే, మీరు నన్ను సమాధానం చెప్పాల్సింది పోయిన నువ్వు ఈ రకంగా కేసులు పెట్టడం ఇది దారుణం. ఇది